నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వాసి ప్రముఖ కవి కింతాడ సన్యాసిరావు మృతి నేడు పలువురిని కలవరపరిచింది. తనకున్న కళను అనేక మందికి నేర్పించి జీవనోపాధిగా మార్చిన గొప్ప వ్యక్తి నేడు మృతి చెందడం చాలా బాధాకరం. ఇది ఎవరూ తీర్చని లోటు అంటూ పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ అంతకంటే బాధాకరం ఏంటంటే చిల్లంగి గ్రామ ప్రాంతంలోని ఉన్నటువంటి శ్మశాన వాటికను గ్రామ సచివాలయం నిర్మించడం కోసం స్థలం కబ్జా చేసిన గత ప్రభుత్వం పనితీరును పలువురు విమర్శించారు. నేడు ఒక వ్యక్తి మరణిస్తే దహన సంస్కారాలు చేయడం కోసం శ్మశాన వాటిక కరువైంది అని వాపోయారు. ప్రస్తుత టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే గ్రామంలో శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని పలువురు కోరారు. నమస్కారం అండి. మేము కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రతంపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి చిల్లంగి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. చిల్లంగిలో మా చిన్నతనం నుంచి ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్ప కళాకారుడు, ఆయన తూర్పుగోదావరి జిల్లాకి కళాకారులకు అందరికీ అధ్యక్షుడు, అలాగే ఎంతోమందికి కళాకారులకి జీవనోపాధి కలిగించినటువంటి వ్యక్తి. అలాగే ఆయన కూడా మొట్టమొదట బుర్రకథతో మొదలుపెట్టినటువంటి ఆయన కళ, ఆయన రచయితగా ఆయన మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా ఆయనకి కవిశ్రీ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పేరు కింతాడ సన్యాసిరావు గారు. కింతాడ సన్యాసిరావు గారు అంటే ఇంచుమించుగా మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే ఆయన కళా ప్రోత్సాహకుడే కాదు, అలాగే దైవభక్తి, అలాగే ఆయన ఏంటంటే మొట్టమొదటిసారిగా మా చిల్లంగి గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడానికి ఆయన ప్రోత్సాహకుడు. అదే కాకుండా ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా కోరికలు తీరుతున్నాయి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే విషయంగా ఆయన కూడా షష్ఠి సమావేశాలు, కామెడీ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో. మరొక విషయం ఏంటంటే ఆయన భజన కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ ఇది ఇలా పాడాలి, అలా పాడాలి అని చెబుతూ ఆయన యొక్క రచనలను కూడా వాళ్ళ ముందు పెట్టి ఆయన రచనలు ఎంతోమంది ఈవేళ పాడి భజనలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అంత గొప్ప కళాకారుడు ఆయన. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అలాంటి ఆయన్ని ఖననం చేయడానికి భూభాగం లేకుండా ఈ చిల్లంగిలో పోయింది అనేది నేను ఆశాస్పదంగా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుడు పని ఏంటంటే ఎవరు ఎల్లు అడిగితే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారండి. ఆ కాంట్రాక్ట్ శ్మశానంలో కడుతున్నాడా, ఎక్కడ కడుతున్నాడా అనేది లేదు. మా చిల్లంగి శ్మశానం, వాళ్ళ శ్మశానంలో సచివాలయం కట్టడం జరిగింది. ఆ సచివాలయానికి ఏమైందంటే ఇప్పుడు ఆ సచివాలయం ఆక్యుపై చేసిన స్థలంలో మరి ఖననం చేయలేరు కాబట్టి మరి వేరే శ్మశానం ఉంది కాబట్టి అక్కడ తీసుకొచ్చి ఖననం చేస్తున్నారు. మరి వాళ్ళకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా వచ్చేటటువంటి శ్మశానాన్ని మాత్రం ఆక్యుపై చేయడం జరిగింది. వాళ్ళ పూర్వీకులందరినీ ఎక్కడ ఖననం చేశారు. ఎస్పెషల్లీ ఈ కవిశ్రీ కింతాడ సన్యాసిరావు గారిని ఎక్కడ ఖననం చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ బాధ్యత సైతంగా అక్కడ ఖననం చేయడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఇచ్చే కాంట్రాక్ట్లకి, ఆ కనుమూసుకొని ఇచ్చేటటువంటి మన ఆఫీసర్లకి వాళ్ళకి కనువిప్పు కావాలని నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే శ్మశానం అనేది మనకి అనాదిగా వస్తున్న వేదాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. అలాంటి శ్మశానాన్ని ఆక్యుపై చేసి బిల్డింగులు కడుతున్నాం ఉండడానికి, చనిపోయిన శ్మశానాన్ని ఎక్కడ తగలెట్టాలో లేని పరిస్థితులు కూడా తీసుకొచ్చారు అంటే ఇది చాలా హాస్యాస్పదమే కాదు, అందరూ కూడా ఆశ్చర్యపడే విషయం. ఈవేళ మేమే ఇక్కడ శ్మశానంలోకి వచ్చిన తర్వాత ఆయన భూభాగం ఎక్కడుంది అని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చి ఆ తర్వాత అందరికీ ఉన్నటువంటి సామూహిక శ్మశాన వాటికలోనే అక్కడే ఆయన్ని ఖననం చేయమని చెప్పడం జరిగింది. ఇలా అందుకని గవర్నమెంట్ కూడా కొంచెం కనువిప్పుగా ఉండాలి. అలాగే కింతాడ సన్యాసిరావు గారు ఆయన వర్ధంతికి కూడా మరి ఈ ప్రెస్ వాళ్ళు అందరూ కూడా సహకరించి ఆయన వర్ధంతి మహోత్సవాన్ని కూడా బాగా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించాలని మరి కోరుతున్నాం. అందరికీ కూడా కింతాడ సన్యాసిరావు గారు తరపున ఇక్కడికి వచ్చిన వారందరికీ మేము అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తాం.